యూరిన్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ఎ లాటిన్ వర్డ్ అండ్ గ్రీక్ వర్డ్. లాటిన్లో యూరిన్ మీనింగ్ వచ్చేసి యూరినా అంటారు. యూరినా మీన్స్ ఫ్లూయిడ్స్. యూరిన్లో ఏదైతే ఉందో వాటర్ వచ్చి 95% ఉంటుంది. 95% ఆఫ్ ది వాటర్ అండ్ మిగిలిన 5% వచ్చి సొల్యూట్స్ అనమాట. ఈ సొల్యూట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆర్గానిక్ ఉండొచ్చు, ఇన్ఆర్గానిక్ ఉండొచ్చు. సో వాట్ ఈస్ ఆర్గానిక్, వాట్ ఈస్ ఇన్ఆర్గానిక్? ఆర్గానిక్ ఈజ్ నథింగ్ బట్ సంథింగ్ విచ్ ఇస్ లివింగ్ ఇన్ నేచర్. బ్రతికున్న దాన్ని ఆర్గానిక్ అంటారు. ఇన్ఆర్గానిక్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ నాన్ లివింగ్. అండ్ ఈ మిగిలిన 5% సాల్యూట్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో మీరు ఎక్కువగా గుర్తుపెట్టుకోవాల్సింది యూరియా ఇంకా సోడియం క్లోరైడ్. యూరియా ఏదైతే ఉందో వాటర్ తర్వాత అతి ఎక్కువ మోతాదుగా ఉన్న కాంపోనెంట్ వచ్చి యూరియా. ఇట్ ఈస్ 1.5%. అంటే 95% వాటర్, 1.5% యూరియా అండ్ సోడియం క్లోరైడ్ వచ్చి ఆల్మోస్ట్ 1% ఉంటుంది. ఆల్మోస్ట్ అంటే ఇవి మూడు మేజర్. ఇవి మూడు కాకుండా మనకు ఉండేటి క్రియాటినిన్ ఉండొచ్చు, యూరిక్ యాసిడ్ ఉండొచ్చు, హిప్యూరిక్ యాసిడ్ ఉండొచ్చు, ఇంకా వేరే అదర్ సబ్స్టెన్సెస్ అండ్ వేస్ట్స్ ఉంటాయి. కాల్షియం, మెగ్నీషియం, అమోనియా, ఫాస్ఫేట్స్, సల్ఫేట్స్. సో ఇవన్నీ ఉంటాయి. కానీ ఈ మొత్తం దాంట్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది యూరిన్ ఇస్ మేడప్ ఆఫ్ మేజర్లీ బై వాటర్, యూరియా అండ్ సోడియం క్లోరైడ్. అండ్ సోడియం క్లోరైడ్ని మనం ఇంకేమని అనొచ్చు, ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ అస్ టేబుల్ సాల్ట్ ఆర్ కామన్ సాల్ట్. సో ప్రైమరీ కెమికల్ కాన్స్టిట్యూయెంట్స్ ఆఫ్ నార్మల్ యూరిన్ ఆర్. ఈ క్వశ్చన్ సాల్వ్ చేయండి. ప్రోటీన్ ఉంటుందా యూరిన్లో? యూరిన్లో ప్రోటీన్ ఉంటే దట్ ఈస్ అ పాథాలజీ, అంటే డిసీజ్. దాన్ని ఏమంటాము? ప్రోటీన్ యూరియా అంటాం. సో దిస్ ఇస్ నాట్ ది కరెక్ట్ ఆన్సర్. ఇది నార్మల్గా ఉండదు. మన క్వశ్చన్ ఏంటి? నార్మల్గా ఏముంటాయి యూరిన్లో? వాట్ ఆర్ ది ప్రైమరీ కెమికల్ కాన్స్టిట్యూయెంట్స్ ఆఫ్ నార్మల్ యూరిన్? సో ప్రోటీన్ ఉంటే దట్ ఈస్ కాల్డ్ అస్ ప్రోటీన్ యూరియా. దిస్ ఇస్ అ రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ యూరియా ఉంటుంది, వాటర్ ఉంటుంది, ప్రోటీన్ మళ్ళీ. సో ప్రోటీన్ ఇస్ ప్రోటీన్ యూరియా, దట్ ఈస్ అ రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ యూరిన్ ఉంటుంది, క్లోరైడ్ ఇస్ నథింగ్ బట్ కామన్ సాల్ట్, సోడియం క్లోరైడ్, వాటర్. దిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ యూరియా ఉంటుంది, బైలిరూబిన్ ఉంటుంది. దాన్ని ఏమంటాం మనము? వెన్ డూ యూ సీ బైలిరూబిన్? వెన్ దేర్ ఇస్ సమ్ లివర్ ప్యాథాలజీ, గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉన్న, లివర్ ప్యాథాలజీ ఉన్న యూరిన్లో మనకు బైలిరూబిన్ కనిపిస్తుంది. సో అది నార్మల్గా ఉండదు. నెక్స్ట్ గ్లూకోజ్ ఎప్పుడు ఉంటుంది యూరిన్లో? వెన్ దెర్ ఇస్ డయాబెటీస్, షుగర్ ఉన్న వాళ్ళకు ఉంటుంది. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి? యూరియా, క్లోరైడ్ అండ్ వాటర్. ది ప్రైమరీ కెమికల్ కాన్స్టిట్యూయెంట్స్ ఆఫ్ ఎ నార్మల్ యూరిన్ ఆర్ యూరియా, క్లోరైడ్ అండ్ వాటర్. నెక్స్ట్ క్వశ్చన్. An unidentified fluid is received in the laboratory with a request to determine if the fluid is urine or another body fluid. Using routine laboratory test, what test would determine that the fluid is most probably urine? So lab ki urine oka sample వచ్చింది, ఏదో fluid, unknown fluid. బట్ మనకు ఆ ఫ్లూయిడ్ ఏంటో తెలియదు. అది యూరిన్ అవ్వచ్చు, బ్లడ్ అవ్వచ్చు, లేదా ఇంకేదైనా పస్ అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు. సో ఇప్పుడు అది యూరినా కాదా తెలుసుకోవడం ఎలా? సో యూరిన్లో మనకి ఏమేమి ఉంటాయి? యూరియా ఉంటుంది, క్రియాటిన్ ఉంటుంది. ఈ రెండు హై కాన్సన్ట్రేషన్స్లో ఉంటాయి. గ్లూకోజ్ అండ్ కీటోన్స్ మీకు వేరే ఫ్లూయిడ్స్లో కూడా ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ పేషెంట్కి కాలుకి అల్సర్ అయింది అనుకుందాం. అల్సర్ది పస్ తీసినారు, పస్ ఫ్లూయిడ్ ఏదైతే ఉందో అది వచ్చింది అనుకుందాం. దాంట్లో కూడా మీకు గ్లూకోజ్ అండ్ కీటోన్స్ ఉంటాయి. సో అది యూరిన్లో మాత్రమే ఉండదు. నెక్స్ట్ యూరిక్ యాసిడ్, అమైనో యాసిడ్స్, అవి కూడా మీకు గ్యాస్ట్రిక్ ఫ్లూయిడ్లో ఉంటుంది. స్టమక్ నుంచి ఏదైతే ఫ్లూయిడ్ తీస్తామో దాంట్లో కూడా మీకు ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ప్రోటీన్, అమైనో యాసిడ్స్, అవి కూడా మీకు వేరే బాడీ ఫ్లూయిడ్స్లో ఉంటాయి, యూరిన్లో మాత్రమే ఉండవు. సో యూరిన్లో మాత్రమే ఉండేది యూరియా అండ్ క్రియాటినిన్. So to determine whether a particular fluid is urine, the specimen can be tested for its urea and creatinine content. So మనకు చాలా ఇంపార్టెంట్ ఏవి? యూరియా అండ్ క్రియాటినిన్. ఇవి రెండింటిని బేస్ చేసుకొని మనం అది యూరిన్ శాంపులా కాదా చెప్పగలుగుతాం. నెక్స్ట్, బికాస్ బోత్ ది సబ్స్టెన్సెస్ ఆర్ ప్రెసెంట్ ఇన్ మచ్ హైయర్ కాన్సన్ట్రేషన్ ఇన్ యూరిన్ అదర్ దాన్ బాడీ ఫ్లూయిడ్స్. హై యూరియా అండ్ క్రియాటినిన్ కంటెంట్ కెన్ ఐడెంటిఫై as a fluid as urine. So what is urine analysis? Urine analysis ని మనం ఇంకేమని పిలుస్తాం? It is also called as
రొటీన్ అండ్ మైక్రోస్కోపీ. మీకు ఒకవేళ క్వశ్చన్ పేపర్లో R&M అని వచ్చింది అనుకుందాం. R&M అంటే కన్ఫ్యూజ్ అవ్వద్దు. R&M ఇస్ నథింగ్ బట్ యూరిన్ అనాలిసిస్. సో యూరిన్ అనాలిసిస్ గురించే వాళ్ళు రొటీన్ అండ్ మైక్రోస్కోపీ అని చెప్పి అంటున్నారు. సో యూరిన్ అనాలిసిస్ ఇస్ ఆల్సో కాల్డ్ as యూరినాలిసిస్. ఇది వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ ల్యాబొరేటరీ ప్రొసీజర్ ఇన్ ప్రాక్టీస్ ఆఫ్ మెడిసిన్. 16th century నుంచి స్టార్ట్ అవుతుంది దీని యూసేజ్. సో ఇట్ ఈస్ అన్ అరే ఆఫ్ టెస్ట్ పర్ఫార్మ్డ్ ఆన్ యూరిన్ అండ్ వన్ ఆఫ్ ది మోస్ట్ కామన్. Why urine analysis is important? Because యూరిన్ బట్టి మనం చాలా విషయాలు చెప్పగలుగుతాం. జనరల్ ఎవాల్యుయేషన్ ఆఫ్ ది హెల్త్ క్యాన్ బి డిసైడెడ్. డయాగ్నోసిస్ ఆఫ్ ఎ డిసీజ్, ఇంతకుముందు మనం మాట్లాడుకుంటున్నట్టు ఒకవేళ ప్రోటీన్ కనిపించింది అనుకుందాం, ప్రోటీన్ యూరియా అనుకుంటాం. గ్లూకోజ్ కనిపిస్తే డయాబెటీస్ అనొచ్చు. నెక్స్ట్ డిజార్డర్స్ ఆఫ్ కిడ్నీస్ ఆర్ యూరినరీ ట్రాక్ట్. బికాస్ మీకు ఏవైతే కిడ్నీస్ ఉంటాయో దీస్ ఆర్ ది కిడ్నీస్. ఇది యూరేటస్, దెన్ యూ హ్యావ్ బ్లాడర్, ఇది యూరెత్రా. సో ఇప్పుడు మనకి ఏదైతే యూరిన్ ఉందో అది బ్లాడర్లో స్టోర్డ్ అయి ఉంటుంది. ఇట్ ఈస్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ కిడ్నీ త్రూ యూరెటస్ అండ్ ఇట్ ఈస్ ఎక్స్పెల్డ్ అవుట్, బయటకు వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనకి బయటకు వచ్చే యూరిన్తో మనం చాలా విషయాలు చెప్పొచ్చు. ఇక్కడ ఏమన్నా యూరెత్రాలో ప్రాబ్లం ఉందనుకో అది తెలుస్తుంది, బ్లాడర్లో ఏదైనా ప్రాబ్లం ఉందనుకో అది చెప్పొచ్చు, కిడ్నీస్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నాయి అనుకుందాం అవి చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ క్రియాటినిన్, ఇంతకుముందు మనం మాట్లాడుకున్నది, అది ఉంటుంది యూరిన్లో అని. ఒకవేళ క్రియాటినిన్ ఇస్ హై, దాని మీనింగ్ కిడ్నీలో ఏదో ప్యాథాలజీ ఉందని అర్థం, కిడ్నీ ప్రాబ్లమాటిక్గా ఉన్నాయని. కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి అనుకుందాం, సో అప్పుడు దాంట్లో బ్లడ్ రావచ్చు, స్టోన్స్ రావచ్చు, క్యాస్ట్ రావచ్చు. ఇవన్నీ వీ కెన్ డిసైడ్ బై జస్ట్ సింపుల్ యూరిన్ టెస్ట్. గాట్ ఇట్? నెక్స్ట్ డయాగ్నోసిస్ ఆఫ్ అదర్ సిస్టమ్స్. సో డయాగ్నోసిస్ ఆఫ్ అదర్ సిస్టమ్స్, సిస్టమాటిక్ డిసీజెస్ దట్ అఫెక్ట్ కిడ్నీ ఫంక్షన్. వేరే సిస్టమ్స్ కూడా, లివర్ కానీ వేవైనా కానీ. ఇప్పుడు యూరిన్లో బైలిరూబిన్ వచ్చింది అనుకుందాం, బైలిరూబిన్ వస్తే దాని మీనింగ్ ఏంటి? దేర్ ఇస్ సమ్ లివర్ ప్యాథాలజీ, లివర్ బాగాలేదు అని అర్థం. లేకపోతే గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉండొచ్చు, అది ఉండడం వల్ల బైల్ ఏదైతే ఉందో అది కిడ్నీస్లో ప్రొడ్యూస్ అవుతుంది. సో కిడ్నీ ఫంక్షన్ అండ్ సిస్టమాటిక్ డిసీజెస్ క్యాన్ బి ఎవాల్యుయేటెడ్. నెక్స్ట్ మానిటరింగ్ ఆఫ్ పేషెంట్స్ విత్ డయాబెటీస్. సో డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఏం చేస్తారంటే 2 hours ఫుడ్ తిన్న 2 hours తర్వాత యూరిన్ కలెక్ట్ చేస్తారు. సో దిస్ యూరిన్ ఇస్ కలెక్టెడ్, దాంట్లో దే విల్ బి ఎవాల్యుయేటింగ్, అంటే చెక్ చేస్తారు ఎంత గ్లూకోజ్ పర్సంటేజెస్ ఉన్నాయి ఏంటి అని. సో దాన్ని పోస్ట్ ప్రాండియల్ టెస్టింగ్ అంటాం మనం. నెక్స్ట్ వీ హ్యావ్ స్క్రీనింగ్ ఫర్ డ్రగ్ అబ్యూస్. ఎగ్జాంపుల్ సల్ఫోనమైడ్, అమినోగ్లైకోసైడ్స్. ఏదైనా డ్రగ్ తీసుకున్నాం అనుకోండి, దాంతో యూరిన్ది గ్రాస్ ఇంకా మైక్రోస్కోపిక్ చేంజెస్ అన్నీ చేంజ్ అవుతాయి. గ్రాస్ అంటే ఏంటి? చూడ్డానికి కలర్ మారుతుంది, రెడ్ కలర్ యూరిన్ అవుతుంది, ఆరెంజ్ కలర్ యూరిన్ అవుతుంది, మిథిలిన్ గ్రీన్ ఉందనుకోండి గ్రీన్ కలర్ యూరిన్ అవుతుంది. సో ఇవన్నీ వీ కెన్ జస్ట్ డిసైడ్ బై కలెక్షన్ ఆఫ్ యూరిన్ స్పెసిమెన్స్. సో యూరిన్ కలెక్షన్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. దీని మీదనే మీకు ఆల్మోస్ట్ 2 to 3 MCQs వస్తాయి, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. సో వాట్ ఈస్ దిస్? దిస్ ఈస్ అ స్క్రూ క్యాప్డ్ స్టెరైల్ యూనివర్సల్ కంటైనర్. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. దిస్ డయాగ్రామ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది మీకు అర్థమైంది అనుకోండి, దెన్ యూ కెన్ నో యాక్సెప్టెన్స్ క్రైటీరియా ఏంటి, రిజెక్షన్ క్రైటీరియా ఏంటి, అసలు ఎలా యాక్సెప్ట్ చేస్తారు, ఎందుకు రిజెక్ట్ చేస్తారు. ఫర్ సపోజ్ ఈ కంటైనర్లో లీక్ ఉంది అనుకుందాం, యూరిన్ లీక్ అవుతుంది, లేదా ఈ క్యాప్ సరిగ్గా పెట్టలేదు. విల్ యూ యాక్సెప్ట్ ఇట్? మీరు యాక్సెప్ట్ చేస్తారు అట్లాంటి శాంపుల్ని? చేయొద్దు, రిజెక్ట్ చేయాలి. ఇది ఏదైతే మీకు ఇక్కడ లేబుల్ కనిపిస్తుందో ఈ లేబుల్ కంటైనర్కి స్టిక్ అయి ఉండాలి. ఇక్కడో లేదా ఇక్కడ కింద ఇక్కడెక్కడ ఆ లేబుల్ స్టిక్ అయి ఉన్నా కానీ రిజెక్ట్ చేయాలి. నెక్స్ట్ ఈ లేబుల్ మీద ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో దిస్ ఇన్ఫర్మేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఈ ఇన్ఫర్మేషన్ తప్పు ఉంది అనుకుందాం, అది కూడా మీరు రిజెక్ట్ చేశారు. అలాంటి శాంపుల్స్ ఏవి కూడా యాక్సెప్ట్ చేసుకోవద్దు. నెక్స్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూరిన్ అని చెప్పి రాసుంది, దీని లోపల బ్లడ్ వచ్చింది మీకు ల్యాబ్కి, అప్పుడు ఏం చేస్తారు? రిజెక్ట్. నెక్స్ట్ యూరిన్ ఇప్పుడు ఓన్లీ మీకు 1 ml వచ్చింది, అప్పుడు ఏం చేస్తారు? మినిమం క్వాంటిటీ కాదు కదా అది, దట్ ఈస్ నాట్ ది మినిమం క్వాంటిటీ విచ్ వి ఎక్స్పెక్ట్ ఫర్ టెస్టింగ్. ఇట్లాంటప్పుడు కూడా యూ నీడ్ టు రిజెక్ట్ ఇట్. సో ఇవన్నీ రిజెక్షన్ క్రైటీరియాస్ అనమాట. ఇప్పుడు యూరిన్ ఫర్ ఎగ్జాంపుల్ పొద్దున 5:30కి పేషెంట్ కలెక్ట్ చేశాడు కరెక్ట్గానే, కానీ ల్యాబ్కి 9:30కి తీసుకొచ్చాడు. అప్పుడు ల్యాబ్లో మీరు ఉన్నారనుకుందాం, విల్ యూ యాక్సెప్ట్ ది శాంపుల్? నో. యూరిన్ షుడ్ బి బ్రాట్ విత్ ఇన్ 2 hours. 2 hours లోపు యూరిన్ అనేది ల్యాబ్కి వచ్చేయాలి.
ఒకవేళ లేట్ అవుతుంది అనుకుందాం, అట్లాంటప్పుడు బోరిక్ యాసిడ్ అని ఉంటుంది, బోరిక్ యాసిడ్ ట్యూబ్స్. ఈ బోరిక్ యాసిడ్ వాక్యూటైనర్స్ టైప్ ఉంటుంది. ఈ కలర్ ఏదైతే ఉందో దీని టాప్ ఇది గ్రే కలర్లో ఉంటుంది. సో గ్రే టాప్ వాక్యూటైనర్స్, దీంట్లో యూరిన్ ఫిల్ చేసుకొని అట్లీస్ట్ 3 నుంచి 5 ml ఫిల్ చేసి తీసుకొని రావాలి. ఇలా అయితే యూరిన్ క్యాన్ బి ట్రాన్స్పోర్టెడ్ బ్యాక్ టు ది ల్యాబ్. లేట్ అయినా కానీ యాక్సెప్ట్ చేయొచ్చు. ఒకవేళ ఓన్లీ యూనివర్సల్ కంటైనర్లోనే యూరిన్ వచ్చింది అనుకుందాం, దెన్ యూ హ్యావ్ టు జస్ట్ యాక్సెప్ట్ ది శాంపుల్ ఇఫ్ ఇట్ ఈస్ విత్ ఇన్ 2 hours. 2 hours లోపు వస్తేనే యాక్సెప్ట్ చేయాలి, లేకపోతే ఇట్ ఈస్ అండర్ రిజెక్షన్ క్రైటీరియా. సో మీకు రిజెక్షన్ క్రైటీరియా అర్థమైపోయింది ఎప్పుడెప్పుడు రిజెక్ట్ చేయాలని. లీక్ ఉన్నప్పుడు, క్యాప్ సరిగ్గా పెట్టనప్పుడు, యూరిన్ కాకుండా వేరే శాంపుల్ వచ్చినప్పుడు, ఇన్అప్రోప్రియేట్ శాంపుల్ ఉన్నప్పుడు, లెసర్ క్వాంటిటీ ఉన్నప్పుడు, లేబులింగ్ సరిగ్గా లేనప్పుడు, లేబులింగ్ మిస్ మ్యాచ్ అయినప్పుడు, లేకపోతే లేబుల్ సరిగ్గా అంటించినప్పుడు, పైన కిందున్న, ఆన్ ది క్యాప్ ఆర్ బిలో ది కంటైనర్ ఉన్న, all these criterias you have to reject the sample. ఇవన్నీ కరెక్ట్గా ఉంటే you should accept the sample. These are the acception and rejection criterias. Now the point is, how will you collect the urine in the container? First, improper collection may invalidate the results. So తప్పు కలెక్షన్ చేస్తే it has invalidate the results. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్టీరియా టెస్టింగ్ అనుకుందాం. బ్యాక్టీరియా టెస్టింగ్ కోసము మిడ్ స్ట్రీమ్ యూరిన్ కలెక్ట్ చేయాలి. మిడ్ స్ట్రీమ్. సో వాట్ ఈస్ మిడ్ స్ట్రీమ్? మిడ్ స్ట్రీమ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవి కిడ్నీస్ ఉన్నాయి, ఇది యూరేటర్, ఇది బ్లాడర్, ఇది యూరేత్రా. సో ఈ యూరేత్రా పార్ట్ ఏదైతే ఉందో దీని నుంచి ముందు యూరిన్ వచ్చేస్తుంది, కానీ ఇక్కడ ఉన్నాయి బ్యాక్టీరియా అన్నీ, దీస్ ఆర్ నాట్ ఇంపార్టెంట్ ఫర్ అస్, దీస్ ఆర్ కమెన్సల్స్. బట్ ఇక్కడ ఏవైతే ఉన్నాయో దీస్ ఆర్ ఇంపార్టెంట్. ఈ బ్లాడర్లో ఉన్న బ్యాక్టీరియా ఏదైతే ఉందో అది ఇంపార్టెంట్. సో ఇది మనకి ఫస్ట్ రావాలి అంటే ఈ ముందు వచ్చే యూరిన్ అంతా ఎక్స్పెల్ అయిపోవాలి. ఇది వెళ్ళిపోయిన తర్వాత మధ్యలో పార్ట్ ఏదైతే ఉంటుందో యూరిన్ది అది కలెక్ట్ చేయాలి. సో దట్ ఈస్ మిడ్ స్ట్రీమ్ యూరిన్. సో మిడ్ స్ట్రీమ్ యూరిన్ ఇస్ ఇంపార్టెంట్ ఫర్ bacteriological testings. Next, containers for collection of urine should be wide mouthed, clean and dry. సో స్టెరైల్ ఉండాలి, డ్రై ఉండాలి, దాని లోపల ఎటువంటి వేరే ఫ్లూయిడ్స్ ఉండొద్దు. నెక్స్ట్ ఇది స్క్రూ క్యాప్డ్ కంటైనర్ అయి ఉండాలి. నెక్స్ట్, అనలైజ్డ్ విత్ ఇన్ 2 hours ఆఫ్ కలెక్షన్, ఎల్స్ రిక్వైర్స్ రిఫ్రిజిరేషన్. ఒకవేళ 2 hours కంటే ఎక్కువ టైం పడుతుందంటే రిఫ్రిజిరేట్ చేయాలి. అర్థమైందిగా? ఒకవేళ ట్రాన్స్పోర్టేషన్కి ఎక్కువ టైం పడుతుందంటే అప్పుడు బోరిక్ యాసిడ్ ట్యూబ్స్ వాడాలి. బోరిక్ యాసిడ్ ట్యూబ్స్. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను నేను. ఒకవేళ 2 hours లోపు కలెక్ట్ అయ్యింది, ల్యాబ్కి వచ్చింది, కానీ ల్యాబ్లో మనకు ప్రాసెసింగ్ లేట్ అవుతుంది అనుకున్నప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టాలి. కానీ ల్యాబ్కి రావడమే లేట్ అవుతుంది అన్నప్పుడు బోరిక్ యాసిడ్ ట్యూబ్స్లో తీసుకొని రావాలి. ఓకే, క్లియర్? సో స్పెసిమెన్ హ్యాండ్లింగ్ అండ్ ప్రిజర్వేషన్. ది కరెక్ట్ మెథడ్ ఫర్ లేబులింగ్ యూరిన్ స్పెసిమెన్ కంటైనర్స్ ఈస్ టు, లేబుల్ ఎక్కడ పెట్టాలి యూరిన్ కంటైనర్స్కి? లేబుల్. అటాచ్ ద లేబుల్ టు ది లిడ్, లిడ్ పైన పెడతారా? నో. అటాచ్ ద లేబుల్ టు ది బాటమ్, కింద పెడతారా? నో. అటాచ్ ద లేబుల్ టు ది కంటైనర్, కంటైనర్ మీద పెడతారా? ఎస్. అటాచ్ అ వ్యాక్స్ పెన్సిల్ ఫర్ లేబులింగ్? నో. వ్యాక్స్ పెన్సిల్ వాడం మనం. సో కరెక్ట్ ఆన్సర్ ఇస్ సి. Attach the label to the container. Okay. So next, types of urine sample. So sample type. మనకి random samples ఉంటాయి. సో ర్యాండమ్ స్పెసిమెన్. ర్యాండమ్ స్పెసిమెన్ అంటే ఒక డే మొత్తంలో ఎప్పుడైనా యూరిన్ కలెక్ట్ చేసుకోవచ్చు. మార్నింగ్ అవ్వచ్చు, ఆఫ్టర్నూన్ అవ్వచ్చు, ఈవినింగ్ అవ్వచ్చు. సో దేర్ ఇస్ నో స్పెసిఫిక్ టైం. There is no specific time, most commonly taken any time of the day. So ఇది దేనికి వాడతాం? ర్యాండమ్ స్పెసిమెన్ని రొటీన్ స్క్రీనింగ్కి వాడతాము, ఫుల్ ఎగ్జామినేషన్ అండ్ మైక్రోస్కోపిక్ ఎగ్జామినేషన్ ఆఫ్ యూరిన్కి కూడా వాడతాం. నెక్స్ట్, మార్నింగ్ శాంపుల్. సో మీరు మల్టిపుల్ చాయిస్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒకవేళ మైక్రోస్కోపిక్ టెస్ట్, ప్రెగ్నెన్సీ టెస్ట్ వీటి కోసం అడిగినప్పుడు, ప్రెగ్నెన్సీ టెస్ట్ కోసం కానీ మైక్రోస్కోపిక్ టెస్ట్ కోసం కానీ ఒకవేళ యూరిన్ శాంపిల్ కలెక్ట్ చేయాలి, ఏ టైం బెస్ట్ అని అడిగితే దట్ ఈస్ ది మార్నింగ్ శాంపిల్. ఫస్ట్ యూరిన్ ఇన్ ద మార్నింగ్ ఇస్ మోస్ట్ కాన్సన్ట్రేటెడ్.
అర్థమైందిగా. నెక్స్ట్, ఒకవేళ కల్చర్ కోసం మీరు యూరిన్ కలెక్ట్ చేస్తున్నారు అనుకుందాం. అట్లాంటప్పుడు నేను మీకు ఇంతకుముందు స్లైడ్లో చెప్పినప్పుడు ఇట్ హ్యాస్ టు బి అ మిడ్ స్ట్రీమ్ యూరిన్, క్లీన్ క్యాచ్ మిడ్ స్ట్రీమ్ యూరిన్. సో వై మిడ్ స్ట్రీమ్? ముందు యూరెత్రా నుంచి వచ్చే బ్యాక్టీరియా మనకు అవసరం లేదు, ఏదైతే బ్లాడర్లో బ్యాక్టీరియా ఉందో అది ఇంపార్టెంట్. సో ముందు వచ్చే యూరిన్ అంతా పారబోసి ఆ మధ్యలో పార్ట్ ఆఫ్ ది యూరిన్ని కలెక్ట్ చేసుకోవాలి, అప్పుడు బ్లాడర్లో ఉన్న యూరిన్ మనకు కలెక్ట్ అవుతుంది. సో డిస్కార్డ్ ది ఫస్ట్ ఫ్యూ ml, కలెక్ట్ ది రెస్ట్. అండర్స్టూడ్? నెక్స్ట్ 24 hours. 24 hours అంటే ఆల్ ది యూరిన్ పాస్డ్, డే నైట్ మొత్తం, ఫస్ట్ డే ఆఫ్ ది శాంపిల్ అన్నీ. సో పొద్దున రాత్రి మొత్తం 24 hours ఏదైతే శాంపుల్ ఉందో అవన్నీ కలెక్ట్ చేయాలి. దేనికోసం వాడతాము? యూస్ ఫర్ క్వాంటిటేటివ్ అండ్ క్వాంటిటేటివ్ అనాలిసిస్ ఆఫ్ ది స్టడీ. ఇప్పుడు ఒక పేషెంట్ అసలు ఎంత యూరిన్ పోస్తున్నాడు, అది నార్మల్ క్వాంటిటీనా అబ్నార్మల్ క్వాంటిటీనా, ఇవి మనం తెలుసుకోవడానికి 24 hours కలెక్షన్ చేస్తాం. నెక్స్ట్, పోస్ట్ ప్రాండియల్. సో వాట్ ఈస్ పోస్ట్ ప్రాండియల్? 2 hours ఆఫ్టర్ మీల్. ఫుడ్ తిన్న 2 గంటల తర్వాత యూరిన్ని కలెక్ట్ చేస్తాం మనం. ఇది ఎట్లాంటి టైంలో కలెక్ట్ చేస్తాము? వెన్ ఇట్ ఈస్ టు డిటర్మైన్ ది గ్లూకోజ్ ఇన్ ది డయాబెటిక్ మానిటరింగ్. సో డయాబెటీస్ పేషెంట్స్లో మీల్ ఇచ్చిన 2 hours తర్వాత వీ కలెక్ట్ ది యూరిన్ అండ్ దట్ యూరిన్ ఇస్ కాల్డ్ యాజ్ పోస్ట్ ప్రాండియల్ కలెక్షన్. అండర్స్టూడ్? దెన్ వీ హ్యావ్ సుప్రాప్యూబిక్ ఆస్పైడ్. సో మోస్ట్ కామన్లీ ఎవరికి వేస్తాం? సుప్రాప్యూబిక్ ఆస్పిరేషన్. ఎవరికి వేస్తాము? ఎవరైతే వాళ్ళంతలో వాళ్ళే యూరిన్ పోసుకోలేకపోతున్నారో, చిన్నపిల్లలు అనుకుందాం. చిన్నపిల్లలు దే కాంట్, ఇప్పుడు మనం యూరిన్ అనగానే ఇవ్వలేరుగా, నియోనేట్స్ కానీ ఇన్ఫాంట్స్ కానీ. అట్లాంటప్పుడు సుప్రాప్యూబిక్ ఆస్పిరేషన్ ఇస్ డన్. సో నీడిల్ ఆస్పిరేషన్, నీడిల్తోని మనం దాన్ని తీస్తాం. అండ్ ఇట్ ఈస్ ఆబ్టైన్ ఫర్ స్టెరైల్ యూరిన్. సో suprapubic aspiration is most commonly done in infants. So here you can see this is clean catch midstream urine. Clean catch midstream urine. It is used for మైక్రోబయాలజికల్ టెస్టింగ్. సో కల్చర్కి సంబంధించిన ఏ టెస్ట్లు వచ్చినా క్లీన్ క్యాచ్ మిడ్ స్ట్రీమ్ యూరిన్. ఇక్కడ మీరు చూడవచ్చు, దిస్ ఇస్ సుప్రాప్యూబిక్ యూరినేషన్. సుప్రాప్యూబిక్ యూరినేషన్ ఇస్ ఫర్ ఇన్ఫాంట్స్ ఆర్ చిల్డ్రన్ whoever can't urinate by themselves. ఎవరైతే వాళ్ళంతలో వాళ్ళ యూరిన్ మనకి కంటైనర్లో పట్టి ఇవ్వలేరో అట్లాంటి వాళ్ళకి మనము సుప్రాప్యూబిక్ ఆస్పిరేషన్ తోని యూరిన్ కలెక్షన్ చేయవచ్చు. దెన్ వీ హ్యావ్ ది అదర్ మెథడ్. వాట్ ఇస్ దిస్ మెథడ్? This is urine storage and transportation kit. So you have Urobag here and you have transportation kit. You can see this is boric acid transportation, which you can see. So if we ఇది ఫర్ ఎగ్జాంపుల్ క్వాంటిటేటివ్ అనాలిసిస్ కోసం కూడా వాడచ్చు. 24 hours యూరిన్ కలెక్షన్ అని కూడా అంటాం. నెక్స్ట్, యూరిన్ అనాలిసిస్లో వాట్ ఆర్ వి లుకింగ్ ఫర్? మనం అసలు యూరిన్ అనాలిసిస్ ద్వారా ఏ టెస్ట్లు చేయవచ్చు? ఫస్ట్ ఇస్ మైక్రోస్కోపిక్ ఆర్ ఫిజికల్ ఎగ్జామినేషన్. సో యూరిన్ మన కంటైనర్లో రాగానే చూసి చెప్పవచ్చు. ఏం చెప్పవచ్చు? ఎంత వాల్యూమ్ ఉంది, ఏ కలర్లో ఉంది, దాని నుంచి స్మెల్ ఏమొస్తుంది, ఓడర్. సో ఇవన్నీ జస్ట్ బై లుకింగ్ ఎట్ ది శాంపిల్ వీ కెన్ సే ఇట్. సో దిస్ ఈస్ కాల్డ్ అస్ మైక్రోస్కోపిక్. మ్యాక్రో అంటే కళ్ళతో చూసేది, మైక్రో అంటే మనం మైక్రోస్కోప్లో చూసేది. సో మైక్రోస్కోపిక్ ఎగ్జామినేషన్ ఆర్ ఫిజికల్ ఎగ్జామినేషన్ ఈజ్ ద ఫస్ట్ వన్ విచ్ యూ డూ. నెక్స్ట్ ఇస్ కెమికల్ ఎగ్జామినేషన్. సో యూరిన్లో మనం మాట్లాడుకున్నట్టు దేర్ ఆర్ మెనీ ఇన్ఆర్గానిక్ అండ్ ఆర్గానిక్ కంపౌండ్స్. సో దీస్ ఇన్ఆర్గానిక్ అండ్ ఆర్గానిక్ కంపౌండ్స్ ఆర్ ఫౌండ్ అవుట్ త్రూ కెమికల్ ఎగ్జామినేషన్. సో కెమికల్ ఎగ్జామినేషన్ ద్వారా మనం అన్ని కంపౌండ్స్ని టెస్ట్ చేయొచ్చు. దెన్ యూ హ్యావ్ మైక్రోస్కోపిక్ ఎగ్జామినేషన్ ఆఫ్ ది సెడిమెంట్. సో దిస్ ఈస్ ఇంపార్టెంట్ టు అస్. సో సెడిమెంట్ అంటే ఏంటి? మనం ఇప్పుడు యూరిన్ సెంట్రిఫ్యూగ్లో వేసి 2000 to 3000 RPMలో విల్ రన్ ఇట్. అండ్ దాని తర్వాత ఆ టెస్ట్ ట్యూబ్ ఏదైతే ఉందో మనకు పైన ఫ్లూయిడ్ ఉంటుంది, కింద పార్ట్లో యూ హ్యావ్ సెడిమెంట్స్. సో దిస్ సెడిమెంట్స్ ఆర్ ఇంపార్టెంట్. ఈ సెడిమెంట్ తీసుకొని ఒక స్లైడ్ మీద పెట్టి దాని మీద కవర్ స్లిప్ పెడతాం మనం, అండ్ దాన్ని మైక్రోస్కోప్ కింద చూస్తాం. దట్ ఈస్ కాల్డ్ as మైక్రోస్కోపిక్ ఎగ్జామినేషన్ ఆఫ్ ది సెడిమెంట్స్, విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు us today. సో ఎగ్జామినేషన్ ఆఫ్ ది ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్. సో మనకి యూరిన్ కంటైనర్లో రాగానే ఫస్ట్ చెక్ చేయాల్సింది ఏంటి? వాల్యూమ్. సో కరెక్ట్ వాల్యూమ్ వచ్చిందా లేదా, మినిమం వాల్యూమ్ ఉందా లేదా.
ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైతే మైక్రోబయాలజికల్ టెస్టింగ్స్ చేస్తున్నారో ఈవెన్ 5 ml ఆఫ్ యూరిన్ ఇస్ ఇనఫ్. యు అండర్స్టూడ్? సో మనకి శాంపుల్ ఉంది, స్పెసిమెన్ ఉంది. మీరు నన్ను అడిగితే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అ శాంపుల్ అండ్ అ స్పెసిమెన్? శాంపుల్ అంటే ఏంటి, స్పెసిమెన్ అంటే ఏంటి? శాంపుల్ ఇస్ సంథింగ్ మనం టెస్ట్కి వాడేది. స్పెసిమెన్ ఏదైతే ఉందో అది మనకి బాటిల్లో వచ్చింది టెస్ట్ కోసం. ఇప్పుడు మనకి 20 ml యూరిన్ వచ్చింది అనుకుందాం. ఈ 20 ml యూరిన్ని మనము స్పెసిమెన్ అనేసి అంటాం. కానీ దీంట్లో మనం ఓన్లీ ఒక 1 to 5 ml మాత్రమే యూజ్ చేస్తాం టెస్ట్ కోసం. ఈ 1 to 5 mlని మనం శాంపుల్ అనేసి అంటాం. సో 5 ml is enough for microbiology testing. 5 ml స్పెసిమెన్ చాలు మైక్రో టెస్టింగ్ కోసం. పాథాలజీ టెస్టింగ్ కోసం యూ నీడ్ మోర్. యూ నీడ్ అట్లీస్ట్ 20 ml ఆఫ్ యూరిన్ మినిమం. ఇంత అయితే అవసరం మనకు. సో వాల్యూమ్ ఇస్ ఇంపార్టెంట్. దెన్ కలర్ ఇస్ ఇంపార్టెంట్. ఓడర్ ఇస్ ఇంపార్టెంట్. ఓడర్ అంటే స్మెల్. నెక్స్ట్ పిహెచ్. పిహెచ్ ఆఫ్ యూరిన్ ఏంటి, అసిడికా బేసికా. నెక్స్ట్ స్పెసిఫిక్ గ్రావిటీ ఇస్ ఇంపార్టెంట్. సో వాట్ ఈస్ స్పెసిఫిక్ గ్రావిటీ, వాట్ ఈస్ ఓడర్, వాట్ ఈస్ కలర్, ఇవన్నీ మనం డిస్కస్ చేద్దాం. సో వాల్యూమ్, వాట్ ఈస్ అ నార్మల్ వాల్యూమ్? ఒక రోజులో ఒక మనిషి ఎంత యూరిన్ పోస్తాడు, ఎంత పోయాలి నార్మల్గా, విచ్ ఇస్ 1 to 2.5 liters a day. సో మినిమం 1 liter, మ్యాక్సిమం 2.5 liters. సో అది నార్మల్. ఆలిగ్యూరియా అంటే తక్కువ, ఆలిగో అంటే తక్కువ, హైపో, ఆలిగో ఇవి రెండు లెస్ అని అర్థం, తక్కువ ఉంది అని అర్థం. సో ఎంత ఉంటే తక్కువ అనేసి అంటాం మనం. 400 ml కంటే తక్కువ ఒక రోజులో ఒక మనిషి యూరిన్ పోస్తున్నాడు అనుకోండి, 400 ml కంటే తక్కువ, దాన్ని మనం ఆలిగ్యూరియా అంటాం. आप